వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవీ నవరాత్రులు 10 రోజులు దుర్గాదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకోండి. ఆశ్వీజ మాసం శుక్లపక్షం ప్రతిపాద తిథి ఈ రోజు నుంచి 12 గంటలు, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే అక్టోబర్ 4 మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాలకు ముగుస్తుంది. కొన్ని పంచాంగ ప్రకారం ఈసారి అష్టమి నవమి తిథి 2 అక్టోబర్ 11 వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో నవమి తిథి పూజకు అనుకూలమైన సమయము. అక్టోబర్ 12వ తేదీ దసరా పండుగ ఉదయం తిథులు జరుపుకుంటారు కనుక 2024 శరన్నవరాత్రోత్సవాలు 9 రోజులు కాదు, మొత్తం 10 రోజులు జరుపుకోబోతూ ఉన్నారు. పితృపక్ష 2024 ముగిపోతుంది. వెంటనే శరన్నవరాత్రులు మొదలవుతాయి. ఈ నవరాత్రులు 9 రోజుల పాటు దుర్గాదేవి అవతారాలైన 9 మంది దేవతలు పూజిస్తారు. అమ్మవారి పేరుతో ఉపవాసం ఉంటారు. హిందూ మతంలో ఈ యొక్క పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈసారి నవరాత్రులు 3 అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యాయి. నవరాత్రోత్సవాలు 9 రోజుల పాటు జరుపుకోవడం సంప్రదాయం. అయితే ఈసారి మాత్రం నవరాత్రోత్సవాలు 10 రోజుల పాటు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏడాది నవరాత్రి 9 కాదు 10 రోజులు ఎందుకు జరుపుకోబోతున్నామో తెలుసుకుందాం. నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతూ ఉన్నాయి? నవరాత్రులు ఆశ్వీజ మాసంలో శుక్లపక్షం ప్రతిపాద తేదీ నుంచి ప్రారంభమవుతాయి. నవరాత్రులు 11 అక్టోబర్ వరకు కొనసాగుతాయి. విజయదశమి పండుగ అక్టోబర్ 12 జరుపుకుంటారు. ఈ 9 రోజులు దుర్గాదేవిని శైలపుత్రి, బ్రహ్మచరిణి, చంద్రఘట్ట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రిగా 9 రూపాయలుగా పూజిస్తారు. వారికి పేర్లతో ఉపవాసం ఉంటారు. దీని తర్వాత 10వ రోజున చెడుపై మంచి విజయం సాధించిన గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటారు. 10 రోజుల పాటు నవరాత్రులు ఎందుకంటే ఆశ్వీజ మాసం శుక్లపక్షం ప్రతిపాద తేదీ అక్టోబర్ 3 మధ్యాహ్నం ప్రారంభమై మర్నాడు అక్టోబర్ 4 మధ్యాహ్నం వరకు ముగుస్తుంది. కొన్ని పంచాంగ ప్రకారం ఈసారి అష్టమి నవమి తిథి 2 అక్టోబర్ 11 వచ్చాయి. అటువంటి పరిస్థితుల్లో నవమి తిథి పూజకు అనుకూలమైన సమయం అక్టోబర్ 12వ తేదీ దసరా పండుగ ఉదయం తిథిలో జరుపుకుంటారు కనుక 2024 శరన్నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు కాబోతూ ఉన్నాయి. 9 రోజులు కాదు 10 రోజులు కాబోతూ ఉన్నాయి. 4 రోజుల్లోని యొక్క అరుదైన యోగాలు, 2 అరుదైన యోగాలు. నవరాత్రుల్లో మహాశక్తికి ప్రతీకగా భావించే దుర్గామాతను పూజిస్తారు. దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలో అన్ని సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. జీవితంలో సానుకూల బలం చేకూరుతాయి. ఈసారి నవరాత్రుల రోజున అరుదైన యోగాలు రాబోతూ ఉన్నాయి. ఇది సర్వత సిద్ధి యుగము, శుభయోగము ఏర్పడుతూ ఉన్నాయి. ఈసారి నవరాత్రుల్లో 4 రోజులు ఉన్నాయి. ఈ యొక్క యోగాలు ఉన్నాయి. పంచాంగ ప్రకారం ఈ అరుదైన యోగం అక్టోబర్ 5న ప్రారంభమై అక్టోబర్ 8 వరకు ఉంటుంది. దీంతో పాటు ఈసారి నవరాత్రి సందర్భంగా అరుదైన రవియోగం ఏర్పడుతుంది. ఈ యొక్క శుభయోగంలో వ్యక్తికి అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.